అంతర్జాతీయ పోటీలకు ఆలూరు వాసి మధు ఎంపికయ్యాడు. కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన బసవరాజు, సరస్వతి దంపతులకు 2 కుమారులు. మొదటి సంతానం మధు సేపక్ తక్రాలు రాణిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా కుమారుడికి అడ్డు చెప్పకుండా ప్రోత్సహించడంతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. తాజాగా జరిగిన జాతీయ స్థాయి పోటీలో సత్తా చాటి అంతర్జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈ నెల 18 నుండి 23 వరకు చైనాలో జరిగే ఏషియన్ బీచ్ సెపక్ తక్రా ఛాంపియన్షిప్ అంతర్జాతీయ పోటీలో భారత జట్టు తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. జిల్లాలో వెనుకబడిన ఆలూరు నియోజకవర్గం నుండి సెపక్ తక్రా పోటీలో అంతర్జాతీయ స్థాయిలో పాల్గొననున్న మొట్టమొదటి క్రీడాకారుడిగా మధు నిలిచారు. అతను ఇప్పటి వరకు 14 సార్లు ఆంధ్ర జట్టు కెప్టెన్ గా జాతీయ స్థాయి పోటీలో పాల్గొన్నారు. 2016లో కర్ణాటక రాష్ట్రం దావణగేరిలో జరిగిన జాతీయ స్థాయి పోటీలో జట్టు 2వ స్థానంలో నిలవగా వ్యక్తిగతంగా రజత పతకం సాధించిన మధు 2017లో హిమాచల్ ప్రదేశ్లో జరిగిన పోటీలో ఆంధ్ర జట్టు ప్రథమ స్థానంలో నిలవగా బంగారు పతకం అందుకున్నారు. 2018లో అస్సాంలో 3వ స్థానం, 2019లో తెలంగాణలో జరిగిన జాతీయ స్థాయి పోటీలో కాంస్యం సాధించారు. ఇక ఢిల్లీలో ఆగస్టు 11న జరిగిన పోటీలో సత్తా చాటడంతో అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. నమస్కారం, నా పేరు మధు, మాది ఆలూరు. నేను ఈ సెపక్ తక్రా గేమ్ 7th క్లాస్ నుంచి నేను ఆడుతున్నాను. నాకు ఈ గేమ్ పరిచయం చేసింది హనుమంత్ రెడ్డి సార్ సెయింట్ జాన్ స్కూల్లో. నేను ఈ గేమ్ 8th క్లాస్ నుంచే మొదలుపెట్టాను. ఇప్పటికీ ఆడుతూనే ఉన్నాను. నేను గడిచిన 12 సంవత్సరాలుగా గేమ్ ఆడుతూనే ఉన్నా. ఇప్పటికీ 20 రాష్ట్ర స్థాయి పోటీలు, 15 జాతీయ స్థాయి పోటీలు ఆడినాను. అందులో రాష్ట్ర స్థాయి పోటీలో దాదాపుగా 15 పైనే గోల్డ్ మెడల్ ఉన్నాయి. జాతీయ స్థాయిలో దాదాపు 10 పైన మెడల్స్ ఉన్నాయి. అందులో హిమాచల్ ప్రదేశ్లో జాతీయ స్థాయిలో గోల్డ్ అండ్ దావణగిరిలో సిల్వర్, అస్సాం, హైదరాబాద్ అండ్ నారాయణపురం ఆంధ్రప్రదేశ్లో బ్రాంజ్ మెడల్ ఉన్నాయి నాకు. నేను ఈ స్థాయికి ఎదగడానికి మా పేరెంట్స్ సహకారం చాలా ఉంది దీంట్లో. అలాగే మా కోచ్కి శ్రీనివాసులు సార్కి, అలాగే మా సీనియర్ ప్లేయర్స్కి అశోక్, శివ అండ్ మా కోచ్ రంజిత్ అన్న, ఇంకా మా లోకల్ అయితే గుత్తన నాగరాజ్ అయితే కవిరాజ్ సారు, చిన్నబాబు సారు, హనుమంత్ రెడ్డి సారు చాలామంది కూడా నాకు ప్రోత్సాహం చేస్తున్నారు. ఇంకా మాది నిరుపేద కుటుంబం, నాకు ఇంకా ప్రోత్సాహకరం ప్రభుత్వం నుంచి అందిస్తే నేను ఉన్నత స్థాయికి వెళ్తానని కూడా ఆశిస్తున్నాను. ఇప్పుడు నేను లాస్ట్ టైం జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిందనుకో నాకు ఇప్పుడు నాకు అండర్-23 ఆసియా బీచ్ సెపక్ తక్రా ఛాంపియన్షిప్లో నాకు అవకాశం కల్పించినారు. ఈ నెల 18 నుంచి 23 తేదీ వరకు చైనాలో క్వింగ్డాలో పోటీలు జరుగుతాయి. భారత జట్టు నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. మంచి చక్కటి ప్రతిభ కనపరిచి మన భారతదేశానికి పథకం తీసుకొస్తాను. పద్మశాలి హాల్ రాజ్ మహల్లో వీవర్స్